Hey guys, welcome to Movies Books and Coffee. 3 Roses Season 2 నా ఫస్ట్ ఛానల్ అప్పుడు వచ్చిన సీజన్ 1 3 Roses మళ్ళీ సీజన్ 2తో మొన్న ఆహాలో రిలీజ్ అయింది. ఆ 4 ఎపిసోడ్స్ స్ట్రీమ్ అవుతున్నాయి. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో ఏంటో చూసేద్దాం. బిఫోర్ దాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. సో ఈసారి కాస్ట్ డిఫరెంట్, అట్లీస్ట్ మెయిన్ కాస్ట్ అండ్ కొంతమంది సేమ్ కాస్ట్ ఉన్నారు, అట్లీస్ట్ ఇద్దరు. సిరీస్ అప్డేట్స్ ఫాలో అవుతున్న అందరికీ తెలిసి ఉండొచ్చు. ఎనీవే, స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రవి అండ్ సందీప్, డైరెక్షన్ కిరణ్, స్టారింగ్ ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషితా కల్లపు, హర్ష, సత్య అండ్ మోర్. కేమియోలో పూర్ణ గారు వచ్చారు తన బేబీతో. ఆవిడ ఒరిజినల్ బేబీని అనుకుంటా, చూడలేదు. స్టోరీలోకి వెళ్తే సేమ్ కంటిన్యూస్ స్టోరీనే, బట్ కొన్ని కారణాలు ప్లస్ స్టోరీ గురించి వేరువేరుగా ఎవరి లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయ్యి మనం ఈషా రెబ్బా గారి క్యారెక్టర్ని ఫాలో అవుతున్నాం అనమాట. అంటే సీజన్ 1లో కూడా కొంచెం అంతే, ఈషా గారు అండ్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అంతే, తన కొత్త ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఇప్పుడు ఈ 3 రోజెస్ లైఫ్, వీళ్ళ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతూ, తన పాత శత్రువు అనుకోవచ్చు హర్ష గారి క్యారెక్టర్, వాళ్ళు తిన లైఫ్లోకి వచ్చి ఇంకో రోజెస్ ఇంకో ప్రాబ్లమ్స్, ఇలా ఈ 3 రోజెస్ ఈ ముగ్గురు స్టోరీనే ఇది. రివ్యూ. సీజన్ 1లో అంత ఫన్ అయితే లేదు, బట్ కొంచెం ఉంది, సరదా టైంపాస్ అనొచ్చు. అలా అని ఫుల్ సరదా కాదు, అన్నిసార్లు సరదా కాదు. కొన్నిసార్లు జస్ట్ టైంపాస్, కొన్నిసార్లు జస్ట్ లైట్గా ఫన్. లైట్ అంటే చాలా లైట్, యావరేజ్ అనొచ్చు. నాకైతే ఓకే, టైంపాస్, మరీ దారుణంగా ఏం లేదు, కానీ టైంపాస్ అంతే. మా మమ్మీ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూశారు, తనకైతే నచ్చలేదు. ఎందుకంటే నేను సిరీస్ని ఎంజాయ్ చేస్తున్నా, తను ఎస్పెషలీ రాశి సింగ్ క్యారెక్టర్ గారి హస్బెండ్ క్యారెక్టర్ అయిన సత్య గారి క్యారెక్టర్ని చూసి ఇరిటేట్ అయ్యి అలా. అంటే లైక్ ఇప్పుడు అమృతం సీరియల్ ఉంది, మరీ పాపం అంతే తప్ప అయ్యో పాపానని నేను అనుకోను. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ఎంత పాతాళంలోకి పడినా అది సీరియల్ సిట్కామ్ అవడం వల్ల జీరోకి వెళ్ళిన కామెడీగానే, అంటే చాలా సిల్లీగా తీసుకుంటారు. అంటే వాళ్ళు రియాక్ట్ అవ్వడం చాలా సిల్లీగా రియాక్ట్ అవుతారు. అక్కడ నుండి కూడా బిల్డ్ చేసుకున్న ఎపిసోడ్స్ మీరు సీరియల్ ఖచ్చితంగా తెలుస్తాయి. సో లైట్గా కామెడీ వేలోనే రియాక్ట్ అవుతారు. అందుకే మిగతా మూవీస్ రియల్ లైఫ్లో మనం అంతా కోల్పోయినప్పుడు ఉండే బాధ రియాక్షన్స్ ఉండవు. సో మోస్ట్లీ నేను అలానే ఎంజాయ్ చేస్తాను, ఎప్పుడో ఒకసారి అయితే తప్ప. అలా ఎమోషనల్ మూవీస్లో వాటికి ఎమోషనల్ అవుతా. మా మమ్మీ నన్ను వాటికి ఎమోషనల్ అవ్వద్దు, జస్ట్ మూవీస్ అని చెప్పా. అమ్మ అమృతం సీరియల్లో వాళ్ళు అప్పాజీ వల్ల కానీ ఇంకా ఎలా అయినా కష్టాలు పడినప్పుడు మాత్రం అది ఇరిటేట్ అవుతూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ నాకు చూడబుద్ది అవదు అని చెప్పి. సో అట్లా మా మమ్మీకి ఇది నచ్చలేదు, సత్య గారి క్యారెక్టర్లో రాశి సింగ్ని మరీ టార్చర్ పెట్టడం వల్ల తన క్యారెక్టర్ని. సో ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో రియాక్షన్స్ వస్తూ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. సో తనకైతే ఇది నచ్చలా. సో సారీ, లాంగ్ అయింది. సో కమింగ్ టు ద పాయింట్, అందరికీ నచ్చాలని లేదు. సో ఈషా గారిది చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంది, అదే తన క్యారెక్టర్ సీజన్ 1లో నాకు చూసింది చాలా ఇయర్స్ అయింది, బట్ గుర్తున్న దానికి క్వైట్ కాంట్రాస్ట్గా ఉంది. అంటే ఏమో చెప్పలేము, ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో అని చెప్పలేం కదా. సో అది కూడా తన క్యారెక్టర్ని తీసుకోవచ్చు. ఎనీవే, అండ్ నేను కూడా ఎప్పుడోగా చూసి గుర్తున్న వరకు అయితే అలా అనిపించింది. సిరీస్ టైంపాస్. సీజన్ 1లో ఉన్న టైప్ బోల్ సీన్స్ అయితే టూ మచ్ లేవు, అట్లీస్ట్ నా మెమరీకి గుర్తున్న వరకు. అప్పుడు నాకు పాయల్ గారి క్యారెక్టర్ సీన్స్ కొంచెం బోల్డే బాగానే, ఏమో కొన్ని జల్లినట్టు ఉన్నాయి ఇక్కడ. అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ 1-2 టైమ్స్, బట్ అవి ఆ టైప్లో లేవు. అంటే మీకు సీన్ చూస్తే అర్థమవుతుంది అలా ఎందుకన్నాను నేను. పర్వట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ అక్కడ సీజన్ 1లో అలెక్స్ అంటే సంగీత్ శోభన్ అండ్ పూర్ణ గారివి క్యూట్గా అనిపించే సీన్స్ ఇక్కడ కూడా అలానే ట్రై చేసినట్టు ఉన్నారు, కానీ అంతేం లేవు. అంటే ఆ సీన్స్ అలా బిల్డ్ చేయలేదు, అట్లీస్ట్ ఈ 4 ఎపిసోడ్స్లో అయితే బిల్డ్ చేయలేదు. యాక్టర్స్ యాక్టింగ్ గుడ్, ఎస్పెషల్లీ మెయిన్ లీడ్స్వి. ఓవరాల్ ఇట్స్ ఓకే సిరీస్, అట్లీస్ట్ ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఓకే. సో మీరు ఎప్పుడైనా టైం పాస్కి చూడాలనుకుంటే చూసేయచ్చు. సీ యూ ఆల్ సూన్. సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.